Okay, aim to prove that produced during photosynthesis. Apparatus: beaker, test tube, funnel, water, glowing splinter, and hydrilla twigs. Okay, procedure. Take the beaker and fill it with a water. ఒక బీకర్ తీసుకొని బీకర్ ఫుల్గా వాటర్ అనేది నింపేసేయాలి. ఓకే, టేక్ ద బీకర్ అండ్ ఫిల్ ఇట్ విత్ ఏ వాటర్ అండ్ టేక్ ద ఫనెల్ అండ్ ఇన్సర్ట్ ద hydrilla twigs. Okay, take the funnel and insert the hydrilla twigs. Take the funnel and hydrilla twigs are attached to the inside the funnel. Funnel means garatu. ఒక గరాటు తీసుకొని దానిలో హైడ్రిల్లా ప్లాంట్స్ అనేవి దానిలో ఇన్సర్ట్ చేయాలి. అండ్ టేక్ ద టెస్ట్ ట్యూబ్ and fill it with a water. Take the test tube and fill it with a water. Take the beaker, ఒక బీకర్ తీసుకొని దాన్ని ఫుల్గా వాటర్ అనేది నింపేసి ఒక ఫనెల్ తీసుకొని, ఫనెల్ మీన్స్ గరాటు తీసుకొని దానిలో హైడ్రిల్లా ట్విగ్స్ అంటే హైడ్రిల్లా మొక్కలు అనేవి, అంటే హైడ్రిల్లా ప్లాంట్స్ అనేవి ఆక్వాటిక్ ప్లాంట్స్ కాబట్టి ఆక్వాటిక్ ప్లాంట్స్ నీటి మొక్కల్ని మనం హైడ్రిల్లా గరాటులో తీసుకొని గరాటుకి ఇన్సర్ట్ చేయాలి లోపలికి. ఇన్సర్ట్ ద ఫనెల్. After take the test tube and fill it with a water. Fill it with water. Inverted to the test tube in a funnel. ఈ టెస్ట్ ట్యూబ్ని తీసుకొని ఈ ఫనెల్ యొక్క వెనక భాగం నుంచి మనం దీన్ని ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఈ టెస్ట్ ట్యూబ్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ fill it with a water. Fill it with a water. After the experiment are kept, there are the two identical sets. ఇలాంటివి రెండు ఐడెంటికల్ సెట్స్, టూ బీకర్స్ తీసుకొని సేమ్ యాజ్ యూజువల్ రెండు అలాగే ఇక్కడైతే ఎలా అయితే ఫాలో అయ్యారో అదే స్టెప్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఈ బోత్ సెట్స్ ఐడెంటికల్ సెట్స్ ఆర్ కీప్ ఇన్ ఏ డార్క్ రూమ్, వన్ ఈజ్ ఏ బ్రైట్ సన్లైట్. ఓకే, one experiment or take the identical sets, both means two sets అనేవి అరేంజ్ చేసుకొని దానిలో వన్ సెట్ ఏమో యు ఆర్ కీపింగ్ ఏ డార్క్ రూమ్, ఒక చీకటి గదిలో పెట్టేసేయండి ఒక సెట్ని తీసుకెళ్ళి. ఒక సెట్ ఆర్ కీపింగ్ ఏ బ్రైట్ సన్లైట్, సూర్యరశ్మి ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో ఆ ప్లేస్లో ఈ సెట్ని ఒక ఐడెంటికల్ సెట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయండి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ 2 to 3 hours the hydrilla twigs are produced for the small gas bubbles. Okay, the hydrilla twigs are produced for the small gas bubbles are produced. ఎప్పుడైతే మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని తీసుకొని సన్లైట్లో సూర్యరశ్మిలో ఉంచారో ఆటోమేటిక్గా ద ఫోటోసింథసిస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ హైడ్రిల్లా ప్లాంట్స్ ఏం చేస్తూ ఉంటాయంట, ఫోటోసింథటిక్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి క్లోరోఫిల్ ద్వారా ఫోటోసింథసిస్ జరుపుకొని మనకి గ్యాస్ బబుల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాస్ బబుల్స్ని మనం ఏం చెప్పుకుంటాము అంటే, ఈ గ్యాస్ బబుల్ అని ఐడెంటిఫై చేస్తుంది మనం ఆక్సిజన్ అనేది ముందు చెప్పుకున్నాం. ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అని చెప్పుకున్నాం. అయితే ఆక్సిజన్ అనేది మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం అంటే, టేక్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ రిమూవ్ ఫర్ కేర్ఫుల్లీ. ఈ టెస్ట్ ట్యూబ్ని పైన ఎప్పుడైతే మనం ఇక్కడ బోర్లించామో ఆ టెస్ట్ ట్యూబ్ని మనం రివర్స్లో దాన్ని తీసేసి ద arrange the identical set are keeping a sunlight. On the time after some time the gas bubbles are produced for the test tube. After how is it identified for the oxygen gas?
ఓకే, టేక్ ద ఇన్వర్టెడ్ టు ద టెస్ట్ ట్యూబ్ కేర్ఫుల్లీ. తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్ని మనం కేర్ఫుల్గా తీసి ద ఇంటెన్సివ్ స్టిక్ ఆర్ మ్యాచ్ స్టిక్ ఆర్ పుట్ ఇన్ ఏ మౌత్ ద బ్రైట్ బర్న్స్ ఇన్ ఏ బ్రైట్లీ ఆన్ ద టైమ్ ద గ్యాస్ ఈజ్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. దట్ లైక్ సే అంటే ఈ మండుతున్నటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ని మనం రివర్స్ కండిషన్లో తీసి దాని దగ్గర ఒక అగ్గిపుల్లను కానీ లేదా ఇంటెన్సివ్ స్టిక్ అంటే కడ్డీ లాంటి దాన్ని కానీ మనం వెలుగుతున్నటువంటి దాన్ని కనుక పెట్టినప్పుడు అది ప్రకాశవంతంగా కనుక బర్న్స్ బ్రైట్లీ ప్రకాశవంతంగా కనుక మండినట్లయితే అక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ద ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. అండ్ ఎనదర్ సెట్ ఆర్ కీపింగ్ ఏ డార్క్ రూమ్. మనం ఇంకో సెట్ని మనం ఏం చేస్తాము, డార్క్ రూమ్లో పెట్టాం. ఆ డార్క్ రూమ్లో పెట్టిన దానిలో ఎలాంటి నో చేంజ్ అంటే గ్యాస్ బబుల్స్ అని ప్రొడ్యూస్ అవ్వలేదు. బికాజ్ ద సన్లైట్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఏ డార్క్ రూమ్. దట్స్ వై ద నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద గ్యాస్ బబుల్స్. That's why the oxygen is produced further during photosynthesis. Okay, once again repeated, aim to prove that the oxygen is produced during photosynthesis. Operators beaker, test tube, funnel and hydroelectrics and glowing splitter and water. Okay, take the beaker, oka beaker teeskoni fill it with your water and take the hydroelectrics and insert the ఫనెల్. ఒక ఫనెల్ తీసుకొని ఒక గరాట్ లాంటి దాన్ని తీసుకొని దానికి ఆ హైడ్రోలాట్ నీటి మొక్కలైనటువంటి హైడ్రోలాట్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి వాటిని కీపింగ్ ఏ బీకర్లో పెట్టేసి దానిపైన ఒక ఫిల్డ్ విత్ వాటర్, టేక్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్డ్ విత్ వాటర్ తీసుకొని దాన్ని ఇన్సర్ట్ ద ఫనెల్కి ఇన్సర్ట్ చేసేసి ద కీపింగ్ ఏ ద ఆపరేటర్ ద సెటప్ ఇన్ ఏ కీపింగ్ ఏ సన్లైట్ 2 to 3 hours, ఒక 2 నుంచి 3 గంటల వరకు సన్లైట్లో ఉంచినప్పుడు, సూర్యరశ్మిలో ఉంచినప్పుడు ఆటోమేటిక్గా ద హైడ్రోలాటిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద గ్యాస్ బబుల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఆ గ్యాస్ బబుల్స్ని మనం యాక్చువల్గా యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ ద ఆక్సిజన్ ఐడెంటిఫికేషన్. దట్స్ వై ద oxygen are identified. How is it? The take the glowing splitter and matchsticks are introduced for the test tube and put in a test tube. The glowing splitter and matchstick are put in a test tube. Automatically the burns brightly. ఎప్పుడైతే అది ప్రకాశవంతంగా మండుతుందో ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయిందని మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దట్స్ వై ద ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఓకేమా, sunlight is produced during photosynthesis. Okay, aim to prove that the sunlight is necessary for photosynthesis. Okay, operators. Potted plant, light screen and iodine solution. Okay, first you take the potted plant. Okay, take the potted plant. ఒక కుండీలో ఉన్నటువంటి మొక్కను తీసుకొని take the potted plant with a discharged leaves. Before time also the carbon dioxide is necessary for photosynthesis onwards. You take the potted plant and discharged leaves also you take. That only you now your sunlight is necessary for photosynthesis experiment also you take the potted plant with a discharged leaves. Discharged means keep in a plant for nearly 1 week in a dark room. Okay, because the chlorophyll or starch are removed for the plant. That's why you take the డిశ్చార్జ్డ్ ప్లాంట్. మీరు తీసుకునేటువంటి కుండీలో ఉన్నటువంటి మొక్కను తీసుకునేటప్పుడు ఆ మొక్క అనేటువంటిది ఒక 1 వీక్ వరకు అంటే ఒక వారం రోజుల వరకు కీప్ ఇన్ ఏ రూమ్, ఒక రూమ్లో పెట్టేసి డార్క్ రూమ్లో పెట్టేసి ఉండే విధంగా ఆ ప్లాంట్ని తీసుకోవాలంట. ఓకే, టేక్ ద పాటెడ్ ప్లాంట్ విత్ డిశ్చార్జ్డ్ లీవ్స్. డిశ్చార్జ్డ్ మీన్స్ ఇన్ ఏ keep in a 1 week in a dark room. Okay, because why? Because in a keep in a dark room in plant
ద స్టార్చ్, రిమూవ్ ఫర్ ద స్టార్చ్. ఓకే, దానిలో ఉన్నటువంటి ఆ పిండి పదార్థాన్ని, స్టార్చ్ మీన్స్ పిండి పదార్థం, దాన్ని రిమూవ్ చేయడానికి మనం కీప్ ఇన్ ఏ డార్క్ రూమ్లో చీకటి గదిలో పెట్టేశానంట. ఆఫ్టర్ టేక్ ద వన్ లైట్ స్క్రీన్ ఇన్ ఏ యాజ్ యువర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ ఇంట్రడ్యూస్. బ్లాక్ పేపర్ ఆర్ కీప్ ఇన్ ఏ లీఫ్. ఒక బ్లాక్ పేపర్ని తీసుకొని ఆ బ్లాక్ పేపర్ని ఆ లీఫ్ యొక్క పై భాగాన్ని మనం ఏం చేయాలంట, క్లాత్ కవర్ చేసేసేయాలి. కవర్ చేసి ఆ లీఫ్ యొక్క ఏదైతే నువ్వు ఏ లెటర్ అయితే యువర్ చాయిస్, ఒక ఎన్ లెటర్ అయినా తీసుకోవచ్చు, ఎస్ లెటర్ అయినా, లేదా ఏదైనా డిజైన్ అయినా తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ షేప్లో నువ్వు ఏదో ఒక లెటర్ని తీసుకొని దాన్ని మిడిల్లో కట్ చేసేయాలి. ఆ బ్లాక్ పేపర్ని మిడిల్లో కట్ చేసేయాలి, లీఫ్ యొక్క పై భాగాన్ని కట్ చేస్తే ఇలా కట్ చేసిన దాన్ని ఇన్సర్ట్ చేసేసారు ఈ ప్లాంట్కి. ఇలా ఇన్సర్ట్ చేసి ఆఫ్టర్ కీపింగ్ ఏ ద పాటెడ్ ప్లాంట్ కీపింగ్ ఏ సన్లైట్ 2 to 3 hours ఆర్ 4 to 5 hours కీపింగ్ ఏ ప్లాంట్ ఇన్ ఏ సన్లైట్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్స్, కొంత సమయం తర్వాత ద లీఫ్ యువర్ ఐడెంటిఫై ఫర్ ద స్టార్చ్. అయితే మనం స్టార్చ్ని ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తూ ఉంటాం, అయోడిన్ టెస్ట్ అనేది చేస్తాం. ఓకే, స్టార్చ్ ఐడెంటిఫికేషన్కి ఏ టెస్ట్ చేస్తాం, అయోడిన్ టెస్ట్ చేస్తాం. అయోడిన్ టెస్ట్ చేయడానికి ద రిమూవ్ ఫర్ ద లీఫ్ అండ్ కీప్ అనదర్ సైడ్. ఓకే, ఈ లీఫ్ని ఏం చేయాలి మనం, ఆ లీఫ్ని కట్ చేసేసి మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ బ్లాక్ పేపర్ని అటాచ్ చేసి డిజైన్ కట్ చేసినటువంటి లీఫ్ని మనం ఏం చేయాలి, తీసేసి ఒక పక్కన పెట్టేసేసుకొని యాడ్ ఫర్ ద 1 or 2 drops of the iodine solution or here keep. ఓకే, ఈ రిమైనింగ్ పార్ట్ యువర్, అంటే ఈ ఎక్కడైతే ఈ బ్లాక్ పేపర్ పెట్టారో ఆ పార్ట్లో కాకుండా రిమైనింగ్ పార్ట్లో కనుక మీరు ఐడిన్ కనుక వేస్తే ఆటోమేటికల్లీ ద కలర్ విల్ బి చేంజ్ ఇన్ ఏ బ్లూ ఆర్ బ్లాక్ కలర్. బట్ ద బ్లాక్ పేపర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ ప్లేస్, నో చేంజ్, బికాస్ ద సన్లైట్ ఈజ్ inside the observed for the black paper. That's why the black paper are present in that place, no starch, but remaining parts have starch are present. And design parts also you keep in a 1 or 2 drops of the iodine solution are added. On that time the color will be changed in a blue or black color. బ్లూ ఆర్ బ్లాక్ కలర్కి చేంజ్ అయింది. అంటే సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్. సన్లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనకి ఫోటోసింథసిస్ జరగాలి అంటే సన్లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ వాంట్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఎక్స్పెరిమెంట్. టేక్ ద పాటెడ్ ప్లాంట్ విత్ ఏ డిస్టార్చ్డ్ ప్లాంట్. డిస్టార్చ్డ్ మీన్స్ కీప్ ఇన్ ఏ 1 week, ఒక వారం రోజుల వరకు మనం డార్క్ రూమ్లో పెట్టేసుకొని దాన్ని ఒక బ్లాక్ పేపర్ని ఒక లీఫ్ తీసుకొని ఒక 1 of the leaf యూ టేక్ అండ్ కీప్ ద బ్లాక్ పేపర్. ఒక బ్లాక్ పేపర్ని పెట్టేసి దానిపైన ఒక డిజైన్ యూ చాయిస్, డిఫరెంట్ లెటర్స్ అయినా లేదా డిజైన్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. దాని మీద బ్లాక్ పేపర్ అటాచ్ చేసి దాని మీద ఒక లెటర్ ఇండికేట్ చేయండి. నేను ఇక్కడ ఎస్ లెటర్ ఇండికేట్ చేశాను. ఓకే, లెటర్ అనేది ఇండికేట్ చేసిన తర్వాత దాన్ని ఆఫ్టర్ సమ్ టైమ్స్ యూ కీప్ ఇన్ ఏ సన్లైట్. ఒక సన్లైట్లో కొంత సమయం ఉంచండి, 2 to 3 hours లేదా 4 to 5 hours కీప్ ఇన్ ఏ సెటప్ ఇన్ ఏ అరేంజ్ ద బ్రైట్ సన్లైట్. సన్లైట్ బాగా ఉన్నటువంటి ప్లేస్లో ఆ ఎక్స్పెరిమెంట్ని, ఆ పాటెడ్ ప్లాంట్ని తీసుకెళ్ళి మీరు అక్కడ ఎగ్జిబిట్ చేయండి. ఆఫ్టర్ సమ్ టైమ్స్ యూ రిమూవ్ ఫర్ ద లీఫ్ అండ్ యాడెడ్ ద 1 or 2 drops of the iodine or added, the remaining part will be color change in black paper is present on that place, no change, because the sunlight is necessary for the photosynthesis. ఓకే, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనం చెప్పుకున్నాం సన్లైట్, వాటరు, ఆక్సిజన్ ఇలా అన్నీ చెప్పుకున్నాం, క్లోరోఫిల్, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకదాని వెంట ఒకటి మనకు ఆల్టర్నేటివ్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్రెష్గా పెరుగుతున్నటువంటి ఒక మొక్కను తీసుకొని దాన్ని ఒక వారం రోజుల పాటు ఒక చీకటి గదిలో ఉంచేసి దాన్ని ఏం చేయాలి అంటే ఒక బ్లాక్ పేపర్ తీసుకొని యూ టేక్ ద బ్లాక్ పేపర్ తీసుకొని ఆ బ్లాక్ పేపర్ని ఒక లీఫ్ యొక్క పైభాగాన అమర్చేసేయండి. అమర్చి దానిపైన ఏదో ఒక లెటర్ లేదా డిజైన్ ఏదో ఒకటి మీరు ఒక ఎస్ లెటర్ కానీ ఎల్ లెటర్ కానీ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసేసుకొని ఆ బ్లాక్ పేపర్ని కట్ చేయండి ఒక డిజైన్ షేప్లో. కట్ చేసిన తర్వాత దాన్ని ఒక 2-3 గంటల సేపు ఒక సన్లైట్ బాగా వెలుతురుగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ప్లాంట్ని, ఈ మొక్కను తీసుకెళ్ళి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఆఫ్టర్ ద 5-6 గంటలు లేదా 2-3 గంటల తర్వాత ఆ లీఫ్ని కట్ చేసి దానిపైన 1 or 2 drops ఆఫ్ ద అయోడిన్ సొల్యూషన్ ఆర్ యాడెడ్. బ్లాక్ పేపర్ ఉన్నటువంటి ప్లేస్లో కనుక అయోడిన్ సొల్యూషన్ కనుక వేస్తే అక్కడ ఎలాంటి కలర్ అనేది రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. బట్ రిమైనింగ్ పార్ట్లో మీరు అయోడిన్ సొల్యూషన్ కనుక వేస్తే అది బ్లూ ఆర్ బ్లాక్ కలర్కి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సన్లైట్ ఈజ్
అంటే కార్బన్ డైఆక్సైడ్ సన్లైట్ సూర్యరశ్మి అనేటువంటిది కిరణజన్య సంయోగ క్రియ తప్పనిసరిగా కావాలి అనేటువంటిది మనకి ఎక్స్పెరిమెంట్ ద్వారా ఐడెంటిఫికేషన్ అవుతుంది. The green color substance is called chlorophyll అని ఐడెంటిఫికేషన్ చేశారమ్మ. పెల్టియర్ అండ్ కెవాన్షియో అనే అతను ఇద్దరు కలిసి బోత్ సైంటిస్ట్ 1870లో మనకి గ్రీన్ కలర్ సబ్స్టాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ లీవ్స్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్లోరోఫిల్ అని ఐడెంటిఫై చేసి సైంటిస్టులు ఎవరు అంటే పెల్టియర్ అండ్ కెవాన్షియో. ఈ బోత్ సైంటిస్ట్ ఆర్ ఐడెంటిఫై ఫర్ ద క్లోరోఫిల్. ఓకే, టీఎస్ ఆఫ్ లీఫ్ ఒకసారి చూడమ్మా. టీఎస్ ఆఫ్ లీఫ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్. ఈ లీఫ్ని కనుక మీరు ఐడెంటిఫికేషన్ చేస్తే I will draw the diagram carefully. ఓకే, టీఎస్ ఆఫ్ లీఫ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద లీఫ్. ఒక లీఫ్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం సెక్షన్ కటింగ్ చేసి కనుక మీరు కనుక మైక్రోస్కోప్లో వేర్ అబ్జర్వింగ్ ఫర్ ద మైక్రోస్కోప్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టీఎస్ ఆఫ్ లీఫ్ యొక్క సెక్షన్ కటింగ్ అనేది ఎలా ఉంటుందమ్మా. ఓకే, ఈ సెక్షన్ కటింగ్ అనేది మీకు హైయర్ క్లాసెస్లో డీటెయిల్గా ఉంటుంది కాబట్టి యూ టేక్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద లీఫ్ యొక్క కనుక మీరు కనుక లీఫ్ని కనుక ఒక ట్రాన్స్ఫర్ సెక్షన్లో కనుక అబ్జర్వ్ చేస్తే వన్ థిక్ లేయర్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ అప్పర్ సర్ఫేస్. ఓకే, పై భాగంలో ఒక పలుచని పొరలాంటి నిర్మాణం అనేది మందమైనటువంటి పొరలాంటి నిర్మాణం అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మైనం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే క్యూటికల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? క్యూటికల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దాని క్రింది భాగాన ఒకే వరుస కణాలతో సంబంధించి ఓన్లీ సింగిల్ సెల్తో మనకి ప్రొడ్యూస్ అయినటువంటి ఒక గొలుసు లాంటి నిర్మాణం లేదా ఒక సింగిల్ సెల్స్ అనేవి మనకు ఒక నిర్మాణం అనేది కనబడుతూ ఉంటుంది. దాన్నే మనం అప్పర్ ఎపిడర్మిస్, దాన్ని ఏమని పిలుస్తారు అంటే అప్పర్ ఎపిడర్మిస్, బాహ్య చర్మ కణజాలం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? అప్పర్ ఎపిడర్మిస్. ఎపి మీన్స్ అవుటర్, డెర్మిస్ మీన్స్ స్కిన్. అప్పర్ ఎపిడర్మిస్, దీన్ని అప్పర్ ఎపిడర్మిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒకే ఒక కణమందంతో ఉన్నటువంటి బాహ్య చర్మ కణజాలం అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది. అప్పర్ ఎపిడర్మిస్ మీన్స్ బాహ్య చర్మ కణజాలం. ఓకే, దాని క్రింది భాగంలో కొన్ని మనకి ఇలా స్తూపాకారంగా ఉన్నటువంటి స్ట్రాండెడ్స్ లాగా ఉన్నటువంటి నిలువుగా కొన్ని స్టాండ్స్ లాగా ఉన్నటువంటి నిర్మాణాలు కనబడుతున్నాయి. వీటిని స్తూపాకారంలో ఉన్నటువంటి కణజాలాలు అంటారు. దీన్ని పాలిసైడ్ ప్యారెన్కైమా అంటారు. ఏమని పిలుస్తారు అంటే పాలిసైడ్ ప్యారెన్కైమా. పాలిసైడ్ ప్యారెన్కైమా. ఈ పాలిసైడ్ ప్యారెన్కైమా అంటే స్తూపాకార కణజాలం అనేటువంటి పేరుతో పిలుస్తారు.
స్తూపాకార లేదా స్తంభాకార కణజాలం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, అవి ద స్తూపాకార కణజాలం 2 strands ఆర్ ప్రజెంట్ ఇన్ ద పాలిసైడ్ ప్యారెన్కైమా. అంటే 2 వరుసల్లో మనకి ఈ పాలిసైడ్ ప్యారెన్కైమా అనేటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఈ పాలిసైడ్ ప్యారెన్కైమాలో ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. ఏంటంటే అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ పాలిసైడ్ ప్యారెన్కైమా. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ పాలిసైడ్ ప్యారెన్కైమా హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆర్ present. ఓకే, ఆ తర్వాత క్యూటికల్, అప్పర్ ఎపిడర్మిస్ అండ్ పాలిసైడ్ ప్యారెన్కైమా ఆఫ్టర్ ద one bowl like present in a bowl shape. What is that? The vascular bundle. Okay, vascular bundle means nalika punjal. In higher classes are detailed in present, but the ball shape are present in a, that is also called as a vascular bundle. Vascular bundle means nalika punjal. Vascular bundle have a 2 parts are present. Okay, vascular bundle 2 parts are present. One is the xylem and one is the phloem. Xylem and phloem. What is the xylem and what is the phloem? Okay, before 9th class also I will discuss about that xylem and phloem, but now also I will introduce you. Now see phloem. What is the importance of the xylem and what is the importance of the phloem? The xylem is produced for the xylem is transferred to the water. Xylem is transferred to the water and phloem is transferred to the food materials. ఓకే, జైలం ఏమో మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగపడుతున్నాము. ఏం చేస్తుంది, రూట్స్ నుంచి ఆ ప్లాంట్స్ యొక్క చివరి భాగం వరకు ఏం చేస్తుందంట, ఈ వాటర్ అనేది సప్లై చేయడంలో మనకి జైలం అనేది ఉపయోగపడుతుంది. ఫ్లోయం వచ్చేటప్పటికి రూట్ టు ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ హ్యావ్ ద ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఫుడ్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసే సప్లై చేసేటువంటిది ఫ్లోయం. వాటర్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగపడేటువంటిది మనకి వాటర్ సప్లై చేయడంలో జైలం అనేది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వాస్కులర్ బండిల్. నాళికా పుంజాల్లో వచ్చేటప్పటికి ఈ జైలం ఫ్లోయం అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జైలం ఏమో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఫ్లోయం వచ్చేటప్పటికి ఫుడ్ మెటీరియల్ ఆహార పదార్థాల సరఫరాలో మనకి ఈ ఫ్లోయం అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక జైలంలో వచ్చేటప్పటికి మనకి జైలం ఫైబర్స్, జైలం ట్యూబ్స్, అవన్నీ మీకు 9th క్లాస్లో వచ్చినాయి మనకి. కానీ ఈ ఫ్లోయంలో వచ్చేటప్పటికి స్క్యూ సెల్స్, కంపానియన్ సెల్స్, అలాగే ఫ్లోయం ఫైబర్స్, ఫ్లోయం ట్యూబ్స్ ఇవన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఓకే, దాని గురించి మీకు ఆల్రెడీ నో, బట్ ఆల్సో నౌ కేమ్ దట్స్ ఆన్ దట్స్ వై ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, జైలం ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద వాటర్ అండ్ ఫ్లోయం ఈజ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్. And after the two lines of the some cells are present, that is also called a polycyte parenchyma and spongy parenchyma. ఈ స్పాంజ్ parenchyma ఒక ఎలాంటి ఒక స్పాంజీ లాగా ఉంటుంది. అంటే ఇది ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇలా ఒత్తుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని స్పంజి కణజాలం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ పాలిసైడ్ పారెన్కైమా ఏమో స్ట్రాండ్స్ లాగా ఉంటుంది, ఇదేమో ఒక డస్టర్ లాగా మనకి ఇలా అనగానే ప్రెస్ అవ్వగానే క్లోజ్ అయ్యేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని స్పంజి కణజాలం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దాన్ని స్పాంజి పారెన్కైమా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. దాని క్రింద వచ్చేటప్పటికి మనకి ఎయిర్ స్పేసెస్ అనేవి ఉండటం జరుగుతుంది. దీనిలో వచ్చేటి లెస్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్. దీనిలో ఈ స్పంజి కణజాలంలో వచ్చేటప్పటికి తక్కువ సంఖ్యలో క్లోరోప్లాస్ట్లు అనేవి ఉండటం జరుగుతుంది. అదే మనం స్తూపాకార కణజాలం లేదా స్తంభాకార కణజాలంలో మనం చూసుకుంటే, పాలిసైడ్ పారెన్కైమాలో చూసుకుంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్. ఓకే, స్పంజి కణజాలంలో లేదా స్పాంజ్ పారెన్కైమాలో వచ్చేటికి లెస్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్. తక్కువ సంఖ్యలో మనకి క్లోరోప్లాస్ట్ అనేవి ఉండటం జరుగుతుంది, హరిత రేణువులు అనేవి ఉండటం జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ మీన్స్ హరిత రేణువు. అయితే దీనిలో వచ్చేటికేమో ఎక్కువ సంఖ్యలో హరిత రేణువులు ఉంటాయి, ఇక్కడేమో తక్కువ సంఖ్యలో హరిత రేణువులు ఉండటం జరుగుతుంది. ఈ వాస్కులర్ బండిల్ అనేటువంటిది చెప్పాను కదా, వాటర్ ట్రాన్స్పోర్ట్లో, ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్లో మనకు ఉపయోగపడుతుంది. దీన్ని వాస్కులర్ బండిల్ అంటారు. ఇక్కడ ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, ఎయిర్ గాలి గదులు అంటారు, ఎయిర్ స్పేసెస్. అలాగే నెక్స్ట్ వచ్చేటి స్టొమాటో మీకు తెలుసు కదమ్మా. స్టొమాటో గురించి బిఫోర్ క్లాస్ ఆల్సో we discuss about that is what is the importance of the stomata, exchange of the gases. Before class also I said. Okay, after the lower epidermis, క్రింది భాగంలో వచ్చేటికి మళ్ళీ ఒకే వరుస కణాలతో ఉన్నటువంటి ఒక బాహ్యచరం అనేది ఉంటుంది. దాన్ని మనం లోయర్ ఎపిడర్మిస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం.
లోయర్ ఎపిడర్మిస్ అండ్ క్యూటికల్ అంటే అవబాసిని అంటారు తెలుగులో వచ్చేటప్పుడు దీని క్రింది భాగంలో కూడా మన లోయర్ ఎపిడర్మిస్లో కూడా మనకి ఒకే ఒక కణం అందంతో ఉన్నటువంటి ఒక అవబాసిని ఒక లేయర్ అనేటువంటిది మనకు ఉండటం జరుగుతుంది. దాన్ని క్యూటికల్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. లోయర్ ఎపిడర్మిస్ అండ్ క్యూటికల్. ఓకే, టేక్ ద ఒక లీఫ్ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం తీసుకొని మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక లీఫ్ యొక్క పైభాగంలో మనకి ఒకే కణమందంలో ఉన్నటువంటి ఒక అవబాసిని అనేటువంటి ఒక పొర తెల్లటి పొర అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని క్యూటికల్ అని పేరుతో పిలుస్తారు. ఒకే వరుస కణమందంతో ఉన్నటువంటి ఆ బాహ్య చర్మ కణజాలం అనేది మనకు ఉండడం జరుగుతుంది. దాని క్రింది భాగంలో స్తంభాకారంలో ఉన్నటువంటి పాలిసైడ్ ప్యారెన్కైమా ఉంటుంది. దానిలో లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అంటే ఎక్కువ సంఖ్యలో హరితరేణువులు అనేవి ఉండడం జరుగుతుంది. అవి 2 వరుసలు ఉన్న తర్వాత మధ్యలో వచ్చేటికి మనకి వాస్కులర్ బండిల్ అనేది ఉండడం జరుగుతుంది. వాస్కులర్ బండిల్ అనేటువంటిది దాన్ని నాళికా పుంజం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానిలో వచ్చేసి దేర్ ఆర్ ద 2 parts ఆర్ ప్రజెంట్, జైలం అండ్ ఫ్లోయం. జైలం ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వాటర్ అండ్ ఫ్లోయం ఇస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్. ఇదేమో వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే వాటర్ని సప్లై చేయడంలో మనకి జైలం అనేది ఉపయోగపడుతుంది. ఫ్లోయం అనేటువంటిది ఆహార పదార్థాలు సరఫరా చేయడంలో ఉపయోగపడుతుంది. దాని ప్రక్క భాగంలో మనకి స్పంజ్ కణజాలం అనేటువంటిది ఉంటుంది. దీనిలో లెస్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అంటే తక్కువ సంఖ్యలో మనకి క్లోరోప్లాస్ట్ అనేవి హరితరేణువులు అనేవి ఉండడం జరుగుతుంది. దాని క్రింది భాగంలో ఎయిర్ స్పేసెస్ అలాగే లోయర్ ఎపిడర్మిస్ అనేది ఉంటుంది. లోయర్ ఎపిడర్మిస్లో వచ్చేటప్పటికి మనకి స్టొమాటోస్ ఆర్ ప్రజెంట్. స్టొమాటోస్ యొక్క యూజ్ ఏంటో మీరు బిఫోర్ క్లాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ అని చెప్పుకున్నాం. అలాగే లోయర్ ఎపిడర్మిస్ అండ్ క్యూటికల్ ఆర్ ప్రజెంట్.